హలో అండి అందరికీ. రాగి పిండితో అప్పటికప్పుడు ఒక హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ 2 మీడియం సైజ్ బంగాళాదుంపలను పైన స్కిన్ తీసేసి ఇలాగ తురుముకుంటున్నాను. బంగాళాదుంపలను ఉడికించాల్సిన అవసరం లేదండి. పచ్చి బంగాళాదుంపలని ఇలాగ తురుముకోవాలి. ఈ తురుముకున్న బంగాళాదుంపలను 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగాలి. మనకి వాటర్ అనేది ఇలాగ క్రిస్టల్ క్లియర్గా అయ్యేదాకా ఈ తురుమును శుభ్రంగా కడిగి ఇలాగ స్క్వీజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగ బంగాళాదుంప తురుములో ఉన్న నీళ్ళు మొత్తం తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 కప్పు క్యారెట్ తురుము, 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1/2 కప్పు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కరివేపాకుని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 1, చిన్నపిల్లలకు చేసేటట్టయితే పచ్చిమిర్చి స్కిప్ చేసేయచ్చు. ఇలాగ పచ్చిమిర్చి వేసిన తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, రెడ్ చిల్లీ 1/2 స్పూన్, తెల్ల నువ్వులు 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే జీలకర్ర 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ చేతులతో పిండుతూ అంటే బాగా స్క్వీజ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత రాగి పిండి 1 కప్పు వేసుకొని శనగపిండి 3 స్పూన్లు వేసుకోండి. ఇలాగ రాగి పిండి అలాగే శనగపిండి వేసుకొని చేతులతో బాగా స్క్వీజ్ చేస్తూ కలుపుకోవాలి. అంటే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నీళ్ళు ఇప్పుడే వేయద్దు. నీళ్ళు ఇప్పుడే వేయకుండా ఫస్ట్ పిండిని బాగా కలుపుకోండి. ఇలాగ పిండిని బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు పడతాయి అనుకుంటే అప్పుడు 1-2 స్పూన్లు లేకపోతే 3 స్పూన్లు నీళ్ళు వేసుకొని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. ఈ పిండి మనకి కొంచెం సాఫ్ట్గా ఉన్నా కూడా పర్లేదు. ఇలాగ పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకోండి. ఇలాగ కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకొని దోశ పెనం వేడి చేయకండి. వేడి చేయకుండా 1/2 స్పూన్ ఆయిల్ వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ పిండిని కొంచెం తీసుకొని చేతితో ఇలాగ కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలాగ 1 స్పూన్ తీసుకొని ఈ స్పూన్తో ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత రెండో వైపుకి మార్చుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగ మనకి ఒక చపాతీ అయిపోయిన తర్వాత చపాతీ తీసేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొంచెం పిండిని తీసుకొని ఇలాగ చేతులతో కొంచెం స్ప్రెడ్ చేసుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని రెండో వైపుకు కూడా మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే అప్పటికప్పుడు హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.